హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన మరొక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ అండి. బోత్ ఆంధ్ర తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో డెఫినెట్గా అందరూ ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు వీడియో చూసి ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ ఆపర్చునిటీస్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. సో మర్చిపోకుండా ప్రతి ఒక్కరు లైక్ కొట్టి తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే మీకు ఇదిగోండి క్లియర్ కట్గా మెన్షన్ చేశాడు సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఇది నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు డౌన్కి స్క్రోల్ చేస్తే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అని ఉంది కదా, దీంట్లో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట. ఇదిగోండి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇచ్చాడు 5/2025. దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఈ పేజ్లోకి వచ్చిన తర్వాత మీకు డౌన్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇచ్చిన పొజిషన్కి మీరు అప్లై చేయాలనుకుంటే క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి డీటెయిల్ నోటిఫికేషన్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇది సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ అనమాట, నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్. అండ్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇచ్చాడు 5/2025. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. సో డెఫినెట్గా అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది June 6th నుంచి స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే మీకు July 10th అనమాట. ఈ లోపే మీరు అప్లై చేసుకోవాలి. అండ్ దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్లో రిలీజ్ అయిన వేకెన్సీస్ అండి. అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. ఓకేనా. అండ్ ఏ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యంటే టెక్నీషియన్ 1 పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయన్నమాట. అండ్ ఇక్కడ ఈ సిఎస్ఐఆర్ యొక్క నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ ప్రొఫైల్ కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ మల్టీ రోల్ లైట్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని కూడా డిజైన్ అండ్ డెవలప్మెంట్ అంతా కూడా ఇక్కడ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మెన్షన్ చేశాడు వర్క్ ఫోర్స్ విత్ రిఫ్లెక్ట్స్ జెండర్ బ్యాలెన్స్. ఉమెన్ క్యాండిడేట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఉమెన్ క్యాండిడేట్స్కి ఎగ్జామినేషన్ ఫీజు కూడా లేదండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఏ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యంటే టెక్నీషియన్ 1 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయన్నమాట. టోటల్గా ఇక్కడ చూసుకుంటే 86 వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని కూడా ఇక్కడ కేటగిరీ వైజ్ డివైడ్ చేశాడు. అన్రిజర్వ్డ్కి 30, ఓబీసీకి 27, అండ్ ఈడబ్ల్యూఎస్కి 8, ఎస్సీకి 15, ఎస్టీకి 6. ఇందులో మీకు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 8 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ స్పోర్ట్స్ పర్సన్కి 4, అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 6 వేకెన్సీస్ డివైడ్ చేశాడు అనమాట. అండ్ పే లెవెల్ చూసుకుంటే లెవెల్ 2 అండి, 19,900 నుంచి 63,200. అప్రాక్సిమేట్గా మీ గ్రాస్ శాలరీ చూసుకుంటే 38,500 వరకు ఉంటుంది. దీంతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి. ఓకేనా. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే అప్పర్ ఏజ్ లిమిట్ 28 years వరకు ఉండొచ్చు. దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఆ డీటెయిల్స్ కూడా ఫర్దర్గా చూద్దాం. అండ్ క్రూషియల్ డేట్ ఏది అంటే మీకు లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పాను కదా, July 10th. ఈలోపే మీకు ఏజ్ క్వాలిఫికేషన్ అంతా కూడా క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. క్రూషియల్ డేట్ అనేది లాస్ట్ డేట్. అండ్ మీకు చూసుకుంటే ఈ టెక్నీషియన్ కేటగిరీ పొజిషన్కి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే మీకు ఎస్ఎస్సి అంటే 10th క్లాస్లో మీకు 55% మార్క్స్ ఉండాలి. అండ్ దాంతోపాటు మీకు ఐటీఎస్ సర్టిఫికేట్ ఉండాలి. రెస్పెక్ట్ టు ట్రేడ్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ అడిషనల్ క్వాలిఫికేషన్ కానీ ఏమీ అవసరం లేదండి. రెస్పెక్ట్ టు ట్రేడ్లో మీకు ఐటీఎస్ సర్టిఫికేట్ ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. ఆల్మోస్ట్ 22 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఆ కేటగిరీస్ ఏంటో కూడా ఇక్కడ క్లియర్గా చూద్దాం. ఇక్కడ చూసుకుంటే ఫిట్టర్ అండి. ఈ ఫిట్టర్ ట్రేడ్ చూసుకుంటే మీకు 25 పోస్టులు ఉన్నాయన్నమాట. అండ్ అలానే నెక్స్ట్ చూసుకుంటే వెల్డర్ ట్రేడ్. ఈ వెల్డర్ చూసుకుంటే మీకు 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు కేటగిరీస్ అన్ని కూడా డివైడ్ చేసి ఇచ్చాడు. ఇదిగోండి ఇక్కడ టర్నర్లో మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నా మీరు అప్లై చేయొచ్చు. ఎలక్ట్రికల్ ట్రేడ్, ప్రతి ట్రేడ్కి కూడా మీరు ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇచ్చాడు. టర్నర్కి అయితే 3 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలానే ఎలక్ట్రికల్ ట్రేడ్కి అయితే 12 వేకెన్సీస్ ఉన్నాయి. మీరు అప్లై చేసే పొజిషన్ బట్టి మీరు మీ బ్రాంచ్ని బట్టి మీరు ఇక్కడ మీ వేకెన్సీస్ అన్ని కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. మెషినిస్టు, అండ్ అలానే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ ట్రేడు. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ట్రేడు, మెకానికల్ ట్రేడు, ఎలక్ట్రానిక్స్ ట్రేడు. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ డ్రాఫ్ట్స్ మ్యాన్ మెకానికల్ ట్రేడు, ల్యాబొరేటరీ అసిస్టెంట్ ట్రేడు, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ట్రేడు, అలాగే
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోపా ట్రేడ్, లేదనుకుంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ ట్రేడ్. ఇందులో ఏ ట్రేడ్ ఉన్నా మీరు అప్లై చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మోటార్ మెకానిక్, ఎలక్ట్రోప్లేటరు, పెయింటరు, అలాగే షీట్ మెటలు, హౌస్ కీపరు, అండ్ అలానే దాంతోపాటు క్యాటరింగ్ అండ్ హాస్పిటాలిటీ అసిస్టెంట్, ఎక్స్రే టెక్నీషియన్, సైకోథెరపీ ట్రేడ్, అండ్ అలానే క్లినికల్ అండ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ట్రేడ్. ఇందులో మీకు చెప్పిన ఏ ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నా సరే మీరు ఇక్కడ ఇచ్చిన పొజిషన్కి అప్లై చేయొచ్చు అనమాట. ఈ టెక్నీషియన్ కేటగిరీ పొజిషన్కి మీరు అప్లై చేయొచ్చు. ఈచ్ ట్రేడ్కి అంటే మీరు ఏ ట్రేడ్కి అప్లై చేయాలనుకుంటారో ఆ ట్రేడ్కి మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది మీరు అక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు సెలక్షన్ ప్రాసెస్ అండి, మోడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే మీకు 2 స్టేజెస్లో ఉంటుంది, స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2. ఇక్కడ చూసుకుంటే మీకు ఎన్నైతే అప్లికేషన్స్ వెళ్ళాయో దానిలో నుంచి మీకు ఏదో ఒక క్రైటీరియా పెట్టి కొంతమందిని సెలెక్ట్ చేసి మీకు స్టేజ్ 1కి కాల్ లెటర్ అనేది వస్తుంది అనమాట. ఈ స్టేజ్ 1లో ఏముంటుందంటే ట్రేడ్ టెస్ట్ ఉంటుంది అనమాట. ఇదిగోండి స్టేజ్ 1లో మీకు ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ఈ ట్రేడ్ టెస్ట్ ఎలా ఉంటుందంటే మీ రెస్పెక్టివ్ ట్రేడ్ ఏదైతే ఉందో దాంట్లో మీరు కాలేజీలో ఏవైతే ప్రాక్టికల్స్ చేశారో వాటిపైన మీకు ఈ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట. ఇది ఓన్లీ మీకు క్వాలిఫైయింగ్ నేచరేనండి. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫర్దర్ స్టేజ్ 2కి పంపిస్తారు. ఈ స్టేజ్ 2లో చూసుకుంటే మీకు 3 పేపర్స్ ఉంటాయి. అంటే ఈ స్టేజ్ 2 అనేది మీకు కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట. దీంట్లో 3 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, 3 పేపర్స్ ఉంటాయి. ఈ పేపర్ 1కి మాత్రం కొంత కట్ ఆఫ్ పెడతారనమాట, థ్రెషోల్డ్ లిమిట్ సెలక్షన్ కమిటీ అనేది. ఇది దాటి వచ్చిన వాళ్ళకి మాత్రమే పేపర్ 2, పేపర్ 3 అనేది కరెక్ట్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు స్టేజ్ 1 అనేది ట్రేడ్ టెస్ట్. ఆల్రెడీ చెప్పాను కదా, సూటబిలిటీ ట్రేడ్ అనమాట. ఏదైతే ట్రేడ్ మీరు అప్లై చేశారో ఆ ట్రేడ్లో మీకు ప్రాక్టికల్ క్వశ్చన్స్ అన్ని కూడా ఉంటాయి. దానిలో సెలెక్ట్ అయిన వాళ్ళకి కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది ఓన్లీ ఓఎంఆర్ బేస్డ్ కానీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కానీ ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ 2 లాంగ్వేజ్లో మాత్రం ఎగ్జామ్ అనేది ఉంటుందండి. ఇదంతా కూడా ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ స్టాండర్డ్స్లో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. టోటల్గా 150 క్వశ్చన్స్ ఉంటాయి, 2.5 hours డ్యూరేషన్ ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడ 3 పేపర్స్ ఉంటాయని చెప్పి. పేపర్ 1 అనేది మీకు 1 hour డ్యూరేషన్ అండి. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది, 50 క్వశ్చన్స్, 100 మార్క్స్. అంటే ఈచ్ రైట్ ఆన్సర్ 2 మార్కు. ఇక్కడ మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. అండ్ పేపర్ 2 విషయానికి వస్తే 30 minutes టైము. ఇక్కడ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఈచ్ సబ్జెక్ట్ 25 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. బట్ ఈచ్ రైట్ ఆన్సర్కి 3 మార్క్స్ అవార్డ్ చేస్తాడు. రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్కింగ్ కూడా ఇక్కడ ఉందన్నమాట. ఓకేనా, రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్కింగ్ కూడా ఇక్కడ ఉంది. బట్ పేపర్ 1లో నెగిటివ్ మార్కింగ్ లేదు. పేపర్ 2 అండ్ పేపర్ 3లో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంది. అండ్ పేపర్ 3 విషయానికి వస్తే మీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో కన్సర్న్ సబ్జెక్ట్ పైన 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా 150 మార్క్స్, ఈచ్ రైట్ ఆన్సర్కి మీకు 3 మార్క్స్ అవార్డ్ చేస్తారు. ఇక్కడ కూడా మీకు నెగిటివ్ మార్కింగ్ ఉందన్నమాట. ఓకేనా, ఇది సెలక్షన్ ప్రాసెస్ అండి. ఇక్కడ చూసుకుంటే మీకు స్టేజ్ 1 అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. స్టేజ్ 2లో పేపర్ 1 కూడా క్వాలిఫైయింగ్ నేచరే. ఫైనల్ మెరిట్ మాత్రం మీరు రాసిన పేపర్ 2 అండ్ పేపర్ 3 నుంచి మాత్రం ఫైనల్ మెరిట్ అనేది తీస్తారన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఏజ్ లిమిట్, ఏజ్ రిలాక్సేషన్ అండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మ్యాక్సిమం ఏజ్ అనేది 28 years ఉండాలండి. మినిమం ఏజ్ చూసుకుంటే 18 years ఉండాలి. దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, ఆ డీటెయిల్స్ అని కూడా చూద్దాం. ఇదిగోండి అప్పర్ ఏజ్ లిమిట్కి రిలాక్సేషన్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీకి 5 years, అండ్ అలానే ఓబీసీకి 3 years, అండ్ అలానే పీడబ్ల్యూడీ అన్రిజర్వ్డ్ అయితే 10 years, పీడబ్ల్యూడీలో ఎస్సీ ఎస్టీ అయితే 15 years, పీడబ్ల్యూడీలో ఓబీసీ అయితే 13 years వరకు ఉంటుంది. అండ్ అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఉంటుంది అనమాట. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్ చూసుకుంటే బెనిఫిట్స్ అండర్ కౌన్సిల్ సర్వీస్ అండి. ఇవన్నీ కూడా ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ అండి. సెలెక్ట్ అయిన వాళ్ళకి శాలరీతో పాటు మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. మెడికల్ ఫెసిలిటీస్ మీకు, మీ డిపెండెంట్స్కి, అలాగే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీ, లీవ్, ట్రావెల్ కన్స్ట్రక్షన్, ఇలా మంచి ఫెసిలిటీస్తో కూడిన ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. ఇవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్గా మెన్షన్ చేసాడు, అవన్నీ కూడా మీరు చూడొచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎలా అప్లై చేయాలంటే మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే చూపించానండి. వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేశాడు ఆన్లైన్ అప్లికేషన్కి. అక్కడ క్లిక్ చేసి మీరు ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశాడు ఆన్లైన్ అప్లికేషన్ 3 steps ఉన్నాయి. రిజిస్ట్రేషన్, ఫీ సబ్మిషన్, అండ్ అలానే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్. 3 steps మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది కంప్లీట్ చేయొచ్చు. ఇక్కడ డీటెయిల్స్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు, అవన్నీ కూడా మీరు చూడొచ్చు. అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మీకు 500 rupees ఆన్లైన్లో పే చేయాలండి. ఎవరెవరికి ఎగ్జామ్స్ ఉందంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్కి, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్స్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో 500 rupees అనేది పే చేయాలి. ఓన్లీ ఆన్లైన్ మోడ్లో మాత్రం యాక్సెప్ట్ చేస్తారండి. అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు ఏది కూడా యాక్సెప్ట్ చేయరు. అండ్ చెక్ లిస్ట్ విషయానికి వస్తే మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఇక్కడ ఇచ్చిన చెక్ లిస్ట్ అంతా కూడా పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసి మీరు ఆన్లైన్లో ప్రొవైడ్ చేయాలి. ఏదంటే మీరు ఆన్లైన్లో
ఫీజు పే చేస్తారు కదా, ఆ ఫీజు పేమెంట్ రిసిప్ట్ ఒకటి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి, సిగ్నేచరు, అలాగే మీ అకాడమిక్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, అలాగే మీ కేటగిరీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసి అవన్నీ కూడా అప్లోడ్ చేయాలి. ఇవన్నీ డీటెయిల్స్. ఇది ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ అండి. ఆంధ్ర, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎగ్జామినేషన్ ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో అందరూ కూడా అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.